రంగంలోనే ఒక్కొక్క కథానాయకుడికి ఒక్కొక్క రకమైన క్రేజ్ ఉంటుంది. అలానే పవన్ కళ్యాణ్కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఏ విధంగా ఉంది అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రిలీజ్ అయినటువంటి హరిహరు వీరమల్లు చిత్రంతోనే నిదర్శనం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయినటువంటి ఈ హరిహర వీరమల్లు 2 వారాలు గడిచినప్పటికీ ఈరోజు బాక్స్ ఆఫీస్ బదులు కొట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ అభిమానులు తన అభిమాన నాయకుడి యొక్క చిత్రాన్ని మహిళలకు ప్రత్యేకంగా ఒక షో ఏదైతే వేయడం జరిగింది, ఆ షో వేసిన శ్రీకాకుళం నియోజకవర్గ పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలు మనతో ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు ప్రత్యేకంగా మహిళల కోసం ఈ షో వేశారు కదా, ఈ విధంగా ఎందుకు వేయాలనిపించింది? మీకు అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు మొదటి సినిమా నుంచి ఏదో ఒక సమాజానికి ఉపయోగపడే అంశం కానీ ఇలాంటి ప్రతి ఒక్క సినిమాలో కూడా ఉంటాయి. అయితే పర్టికులర్గా ఈ హరిహర వీరమల్లు అనే సినిమా తాలూకు కథాంశం చూసుకుంటే ఒక మొఘలుల తాలూకు అరాచక శక్తుల్ని ఎదిరించే ఒక సనాతన ధర్మాన్ని నమ్మే ఒక వ్యక్తిగా ఈరోజు ఇందులో పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. మొఘలుల తాలూకు అరాచకాలకు ప్రతి ఒక్కరు భయపడి ఉండే సందర్భంలో ప్రతి ఒక్కరిని ఏకతాటిపై తెచ్చి సనాతన ధర్మం తాలూకు విలువలను తెలియజెప్పారు. ఇది ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఇది కొంతమంది తాలూకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కొంతమంది అరాచక శక్తులు దీన్ని పనిపెట్టుకుని నెగిటివ్ చేస్తున్నారు. అయినా కూడా ఎటువంటి నష్టం లేదు. ఇలాంటి విషయాల్ని సనాతన ధర్మం తాలూకు గొప్పతనం తాలూకు ఇలాంటి చరిత్ర ఉన్న సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి అనే ఒక ఉద్దేశంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గ జనసేన తరపున ప్రత్యేకమైన షో వేయడం జరిగింది. మహిళలకే ఎందుకు ప్రత్యేకంగా ఈ షో వేయాలని మీకు అనిపించింది? మనకు తెలుసు, మహిళలు అనేవాళ్ళు కష్టాలు పడుతుంటారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఒక టైం కేటాయించి జెంట్స్తో కలిపి సినిమా రావడం వేరు, కేవలం మహిళలకే సినిమా చూపించడం వేరు. మీకు ప్రత్యేకంగా తెలుసు, జనసేన పార్టీ అనేది ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా వీర మహిళా విభాగం అనేది ఒకటి ఉన్నది. అంటే ప్రత్యేకంగా మహిళలకి 33% రిజర్వేషన్ పాలిటిక్స్లో కూడా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ పోరాటం చేస్తారు. అదే విషయంలో మాకు మహిళలు అనేవాళ్ళు వేరు కాదు, మగవాళ్ళ కన్నా గొప్ప వ్యక్తులు. అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఈరోజు షో వేయడం అనేది మేము గౌరవంగా భావించేస్తున్నాం ఈరోజు షో. చెప్పండి సార్, ఈ సినిమాలో హైందవ సిద్ధాంతాల గురించి ఏ విధంగా పవన్ కళ్యాణ్ని ప్రజలకు చెప్పడం జరిగింది? మీకు ప్రత్యేకంగా చూసుకోవచ్చు, మొఘలుల మన చరిత్ర అనేది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న చరిత్ర పూర్తిగా వక్రీకరించబడిన చరిత్ర. అక్బర్ గొప్పవాడు, బాబర్ గొప్పవాడు, ఇలా మొఘలుల తాలూకు గొప్పతనాన్ని కీర్తించే చరిత్రని మన నెత్తి మీద రుద్దారు. అది కాకుండా మొఘళ్ళు కాదు, హైందవ సాంప్రదాయంలో కూడా ఇండియన్స్లో కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తాలూకా కృషి ఫలితంగానే ఈరోజు మన నేల ఇలా నిలబడింది, ఈ సనాతన ధర్మం ఇలా నిలబడింది అని ప్రత్యేకంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాటి చెప్పారు. అందుకే మా చిన్న ప్రయత్నం మహిళలకి ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూపించాలని. చెప్పండి అమ్మా, ఈరోజు మీరు ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ షోకి వచ్చారు, మీకు ఏ విధంగా అనిపించింది? చాలా బాగుంది. హరిహర వీరమల్లి అని అంటే ఏటో అనుకున్నాము, చూసిన తర్వాత తెలిసింది దేనికోసం తీశారు, ఎందుకోసం తీశారు. అది ప్రజల కోసం కేవలం తీశారు ఆయన. అది సనాతన ధర్మం అని అంటే ఏంటి అని లేడీస్కి కొంతమందికి తెలియదు. సనాతన ధర్మం అంటే ఏంటో ఎక్కడెక్కడో చూసాం కదా అవే అని అనుకున్నారు. కానీ ఈరోజు మహిళలందరికీ చూపించడానికి కారణం సనాతన ధర్మం ఎలా ఉంటుంది అనే విషయం తెలియపరిచారు ఆయన. ఇది ఇలా ఉంటుంది అనేసి. దానివల్ల అదే ఈ చిత్రం వల్ల మహిళలకు సనాతన ధర్మం గురించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారని మీరు అనుకుంటున్నారా? చెయ్యొచ్చు, తప్పేం లేదు. దానికి చేస్తారు, దానివల్ల ఉపయోగం ఉంది కాబట్టే కదా వీళ్ళందరినీ తీసుకొని రావడం జరిగింది. చెప్పండి అమ్మ, మూవీ ఎలా ఉంది? మూవీ బాగుంది సార్. పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక విప్లవం లాంటి వాళ్ళు. అతను సనాతన ధర్మం కోసం చాలాసార్లు నిజ జీవితంలో కూడా చాలా ఫైట్ చేశారు. అదే ఈ చిత్రంలో కూడా కనిపిస్తుంది. సనాతన ధర్మం అనేది ఇంతకుముందు హిందువులు ఎన్ని బాధలు పడ్డారో దాన్ని ఎలా యుద్ధం చేశారు అనేది ఈ సినిమాలో క్లియర్గా ఉంటుంది సార్. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే మహిళలకు ముందు స్థానం ఇస్తారు, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గ నాయకులు కూడాను మహిళల కోసం ప్రత్యేకంగా ఈ షో వేయడం అనేది మహిళలు అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం సార్. చెప్పండి సార్, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ముందు ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టింది అని చెప్తున్నారు, కానీ దీనిపైన కొంతమంది నెగిటివ్ టాక్ కూడా చూపిస్తున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యి 2 వారాలు గడిచింది, బాక్స్ ఆఫీస్ ముందు ఏ విధంగా నిలిచింది? బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే రకంగా ఈ చిత్రం నిలిచింది. వైఆర్సీపీ అనే పార్టీ అసలు 5 సంవత్సరాల్లో వాళ్ళని ప్రజలు ఎక్కడ పెట్టారో తెలుసుకోకుండా మా మీద టార్గెట్ పెట్టాలనే ఉద్దేశంతో కేవలం ఈరోజు హరిహర వీళ్ళ మీద చిత్రం మీద విషం కక్కుతున్నారు. అసలు వాళ్ళకి నిజంగా ఇంగిత జ్ఞానం అనేది ఉండుంటే
ఈ సినిమాలో సందేశాత్మకంగా ఉండేటటువంటి మన చరిత్రను ఏ రకంగా తీశారో వాళ్ళు కూడా దీన్ని అప్రిషియేట్ చేసే రకంగా ఉండాలి. అంతేగాని ఒక శ్రీకాకుళం చెందిన ఒక వైఆర్సీపీ నాయకుడు ఒక థియేటర్ బుక్ చేసుకొని టికెట్లు ఎవరికి పంచబెట్టకుండాను వాళ్ళని ఆపేసి అది టాక్ బ్యాడ్ చేయాలనే ఉద్దేశంలో తీశారు. కానీ ఇక్కడ నిల్చుంది ఎవరంటే జన సైనికులు నిల్చున్నాం, వీర మహిళలు నిల్చున్నారు. ఈరోజు వీర మహిళలు అందరూ కూడాను మా దగ్గరకు వచ్చి ఈ చిత్రాన్ని వేయండి, మా కోసం ప్రత్యేకంగా వేయండి, మేమందరం చూడాలనుకుంటున్నాం. మేము ఫస్ట్ రోజు మాకు అవకాశం దొరకలేదు, టికెట్లు దొరకలేదు, మా కోసం వేస్తారా లేదని పట్టుబట్టి అడిగితే మేము అలానే గార్మండ్ల నాయకులు మన రమణ గారు, రవీణ గారు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు ఈ చిత్రాన్ని మ్యాట్నీ షో ఈరోజు వీళ్ళందరితో కలిసి చూడడం కూడా మా అందరికీ చాలా ఆనందంగా ఉందన్నమాట. అంటే ఈ చిత్రము రాజకీయంగా పొలుపుకొని విభేదాలకి తావు తీసిందని అనుకుంటున్నారా? లేదండి, ఇది కేవలం ఇది చరిత్ర. అసలు మన చిన్నప్పుడు మన చరిత్ర చూస్తే అక్బర్ అది చేశాడు, బాబర్ ఇది చేశాడు, ఔరంగజేబ్ ఇది చేశాడు. ఔరంగజేబ్ అనే వ్యక్తి బ్రిటిష్ వాళ్ళు రావడానికి మొట్టమొదటి కారకుడు వాడు. అలాంటి వ్యక్తి అసలు మన సాంప్రదాయాన్ని ఎలా తొక్కాడనే సందేశాత్మక చిత్రం మనందరం తెలుసుకోవాల్సిన చిత్రం. ఇంకోటి ఏంటంటే ఈ చిత్రంలో ఒక సన్నివేశం ఉంది. హైదరాబాద్ చార్మినార్ ముందు ఉన్న దుర్గా కోవిల్ తాలూకా షాట్ పెట్టారంటే దాన్ని దమ్మున్న పవన్ కళ్యాణ్ ఒక్కల వల్లే అవుతుంది. ఇది ఇలాంటి కాంట్రవర్సీలకి మేము ఇంచు కూడా బెదరము అదరము అండి. ఇలాంటి కాంట్రోల్ ఇంచు కూడా బెదరము అదరము ఇలాంటి చాలా చూసాము. భవిష్యత్తు మా అందరిదే. చూస్తున్నారు కదా, ఈ చిత్రం ప్రత్యేకంగా మహిళల కోసం వేయడం జరిగింది. అయితే ఈ మహిళలకు ఆ రోజు బాక్స్ ఆఫీస్ ముందు చిత్రం అయితే బద్దలు కొట్టింది, బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టింది అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ చిత్రం 2 వారాలు గడిచినప్పుడు కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ అయితే తగ్గలేదు. అలానే ప్రేక్షకులు కూడా చాలా చక్కగా ఈ చిత్రాన్ని అయితే చూడడం జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే ఈ వీర మహిళలు ప్రత్యేకంగా ఈ షోని చూడడానికి కుదరలేదో వాళ్ళందరి కోసం ప్రత్యేక నాయకులు అందరూ కూడా ఈరోజు ఒక ముక్తకంఠంగా ఈరోజు ఈ చిత్రాన్ని అయితే చూపించడం జరిగింది. ఇలానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల వద్ద కూడా మహిళల కోసం ప్రత్యేక షోని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఏదైతే ఈ చిత్రం ఏర్పాటు చేయడం అవుతుందో ఈ చిత్రం కోసం మహిళలు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. RTV రవికుమార్, శ్రీకాకుళం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.